నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. దంపతుల మధ్య తలెత్తే గొడవలు కొన్నిసార్లు చిలికి గాలివానలా మారుతూ ఉంటాయి. అయినా కొన్ని గంటల్లో కొన్ని రోజుల్లో సమసిపోతూ ఉంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు చాలా దూరం వెళ్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు భర్తలు మరికొన్నిసార్లు భార్యలు తీసుకునే షాకింగ్ నిర్ణయాలు చివరకు వారి సంసారాన్ని సైతం సర్వనాశనం చేస్తూ ఉంటాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన చెల్లెలికి టీవీ ఉంగరం కొనిచ్చాడు. ఈ విషయం అతడి భార్యకు తెలిసి గొడవ పెట్టుకొని చివరికి అతడి ప్రాణాలనే తీసేసింది. ఉత్తరప్రదేశ్ బారాబంకీ జిల్లాలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన చంద్రప్రకాష్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇదిలా ఉండగా చంద్రప్రకాష్ సోదరికి వివాహం నిశ్చయమైంది. ఏప్రిల్ 26న వివాహం జరగాల్సి ఉంది. దీంతో చెల్లెలి పెళ్లికి ఏదైనా గుర్తుగా వస్తువు ఇవ్వాలి అని అనుకున్నాడు. చివరికి తన చెల్లెలికి బంగారు ఉంగరం కొనివ్వడంతో పాటు ఖరీదైన టీవీ కూడా కొనిచ్చాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈ విషయం భార్యకు తెలియగానే కోపంతో ఊగిపోయింది. భర్త ఇంటికి రాగానే ఉంగరం టీవీ విషయంపై గొడవ పెట్టుకుంది. నా చెల్లెలికి కొనిస్తే తప్పే ఉంది అంటూ చంద్రప్రకాష్ కూడా భార్యపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో ఆమె కోపం మరింత పెరిగి దంపతుల వాగ్వాదం కాస్త చివరకు గొడవగా మారింది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య అంతటితో ఆగకుండా తన సోదరులకు విషయం చెప్పి పిలిపించింది. ఆమెకు సర్ది చెప్పి గొడవ లేకుండా చేయాల్సిన సోదరులు అందుకు విరుద్ధంగా బావపై గొడవకు దిగారు. గొడవ పడడమే కాకుండా కర్రలతో చంద్రప్రకాష్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. మృతుడి భార్యతో సహా ఆమె 5 సోదరులపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇది వాళ్ళ ఏబిఎన్ డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. కీప్ వాచింగ్ ఏబిఎన్.